దశరథుని యజ్ఞం చూడ్డానికి వచ్చిన దేవతలు బ్రహ్మగారితో, రావణాసుడు అందరినీ చాలా బాధ పెడుతున్నాడు. సూర్యుడిని ఎక్కువ ప్రకాశించనివ్వడం లేదు, గాలిని ఎక్కువ వీయనివ్వడం లేదు, ఋషుల్ని యజ్ఞం చేసుకొనివ్వడం లేదు. మీరు ఇచ్చిన వరముల వల్ల ఆ రావణాసుడిని మేము ఏమీ చేయలేకపోతున్నాము అని చెప్పారు. అవును, నేను కూడా చూస్తున్నాను. ఆ రావణాసుడు దేవతలు, రాక్షసులు, యక్షులు తనని చంపలేరని వరం అడిగాడు. కానీ మనుషుల మీద తనకున్న చులకన భావం వల్ల వారి గురించి అడగలేదు. కనుక ఒక మనిషి ఆ రావణాసుడిని చంపగలడు అని చెప్పారు. అప్పుడు విష్ణు భగవానుడు అక్కడికి వచ్చి, నన్ను నమ్ముకున్న వాళ్ళని బాధ పెడుతున్నాడు. నేను మనిషిగా ఈ భూమి మీద ఆ దశరథునికి బిడ్డగా పుట్టి ఆ రావణాసుడిని వధిస్తాను అని మాట ఇచ్చారు. ఇంతలో ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి పూర్తయింది. ఆ యాగాగ్ని నుండి ఒక దివ్య పురుషుడు బయటికి వచ్చి ఒక బంగారు పాయస పాత్ర ఇచ్చి, ఇది దేవతలు చేసిన పాయసం, నీ భార్యలకు ఇవ్వు, ఇది తినడం వల్ల వాళ్ళకి సంతానం కలుగుతుంది అని దశరథుడికి ఆ పాయసం ఇచ్చారు. దశరథుడు చాలా సంతోషించి ఆ పాయసాన్ని 4 భాగాలు చేసి ఒక భాగాన్ని కౌసల్యకి, రెండో భాగం కైకేయికి, మిగిలిన 2 భాగాల్ని సుమిత్రకి ఇచ్చారు.